అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆంధ్రప్రదేశ్ కమిటీ తరఫున ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్టుల ఆఫీస్ దగ్గర రిలే నిరాహార దీక్షలు జరుగుతున్నాయి. ఈరోజు సంతమాలూరు ఐసిడిఎస్ ప్రాజెక్టు దగ్గర అంగన్వాడీ వర్కర్స్ సంతమాలూరు ప్రాజెక్టు పరిధిలోని కమిటీ ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కావస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంగన్వాడీలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయమని చెప్పేసి దశల వారీగా ఆందోళన పోరాటాలు చేసి అడిగాము. అయినా ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఈ బడ్జెట్ సమావేశాలైనా బడ్జెట్లైనా అంగన్వాడీలకు సంబంధించినటువంటి వారికి బడ్జెట్లో నిధులు కేటాయించి అంగన్వాడీకి వేతనాలు పెంచుతారని చెప్పేసి ఆశించాము. అది జరగలేదు. అది జరగకపోగా బడ్జెట్లో అంగన్వాడీలు చాలా చక్కగా పనిచేస్తున్నారు, కష్టపడుతున్నారు అని చెప్పేసి పొగడంతో అయితే వచ్చినాయి, కానీ ₹1 కూడా ఐసిడిఎస్కి కేటాయించినటువంటి పాపాన పోలేదు. అందుకని దీన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అనంతరం జిల్లా కేంద్రాల్లో ఈ వచ్చే నెల మార్చి 2వ తేదీ చలో విజయవాడ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సంబంధించినటువంటి మహాధరణని నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి అంగన్వాడీలకు ఇచ్చినటువంటి హామీలని అమలు చేయమని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది, కష్టాల్లో ఉన్నాం, గత ప్రభుత్వం చేసినటువంటి హప్పుల్ని మేము వాటిని పూరుస్తా ఉన్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు. లేదంటే ఈరోజు తిరుపతి లడ్డు విషయం ముందుకు తీసుకొచ్చి మిగతా ఏ అంశాలు లేనట్టు ఈరోజు దాన్నే తీసుకొచ్చి ముందుకు చేపించి ప్రచారం చేస్తా ఉన్నారు. అంటే రాష్ట్రంలో సమస్యలు లేనట్టు, సమస్యలు లేనట్టు తిరుపతి లడ్డు చుట్టూ మొత్తం తిప్పి మీడియానంతా తిప్పి మొత్తం ఈరోజు ఆ సమస్యని ముందుకు తీసుకొస్తా ఉన్నారు. ఈరోజు మత భావాలు ఉంటే అందరికి ఉంటాయి. సమస్య ఉంటే మీరు అధికారంలో ఉన్నారు, తప్పు చేసిన వాళ్ళని ఎవరిని అరెస్ట్ చేయండి, జైల్లో పెట్టండి. కానీ దీన్ని మూసిగా చూపించి అసలు విషయాన్ని పక్కదారి పట్టించే దానికోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈరోజు అంగన్వాడీలు కనీస వేతనం ₹26,000 ఇవ్వమని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నారు. చాలీ వేతనంతో ఈరోజు బతుకుతా ఉన్నారు. గత ప్రభుత్వంలో మీరున్నప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి దానికి అదనంగా ఇస్తామని చెప్పేసి గత ప్రభుత్వం హామీ ఇచ్చింది. 42 రోజుల పాటు సమ్మె చేసి అంగన్వాడీలు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయమని చెప్పింది. గత ప్రభుత్వం రాతపూర్వకంగా అధికారంలోకి వచ్చినా రాకపోయినా తెమ్మటనే దీనికి సంబంధించినటువంటి దాన్ని మేము అమలు చేస్తామని చెప్పింది. కానీ ఇప్పటికీ గత ప్రభుత్వం హామీలని ఈ ప్రభుత్వం కూడా అమలు చేయట్లేదు. ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి నిరసన కార్యక్రమాలకి శిబిరాల దగ్గరకు వచ్చి మీరు ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయమని చెప్పేసి అడుగుతా ఉన్నాం. లేని పక్షంలో ఈ పోరాటాన్ని ఎంతవరకైనా ముందు కొనసాగించే దానికోసం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి చెల్లో విజయవాడని ఈరోజు అంగన్వాడీల శక్తి ఏందో మరోసారి రాష్ట్ర ప్రభుత్వానికి చూపించాల్సి వస్తుంది. అక్కడ దాకా కాకుండా వెంటనే స్పందించి ఈ సమస్యను పరిష్కారం చేయమని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. తంగిరాల వెంకటేశ్వర్లు, CITU, ప్రకాశం జిల్లా. పిలుపు తోటి మేము ఈ రోజు రేపు నిరాహార దీక్షలు స్టార్ట్ చేశాము. అలాగే ప్రభుత్వం నుంచి స్పందన రాకపోతే మార్చి 2వ తేదీ కూడా చలో విజయవాడ కార్యక్రమము జరుగుతూ ఉంది. ప్రత్యేకంగా ఈ రోజు మేము ఈ పోరాటానికి దిగింది ఏంటంటే ఇంతకుముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, అవి గుర్తు చేసుకురావటం కోసమే మేము ఈ పోరాటాన్ని సాగిస్తా ఉన్నాము. బడ్జెట్ సమావేశాలు మా ప్రస్తావన తీసుకొచ్చి మాకు న్యాయం జరగాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకొస్తా ఉన్నాము. అలాగే మాకు కనీస వేతనం ₹26,000, తర్వాత గ్రాడ్యుటీ ఇస్తామన్నారు, అది కూడా ఫాలోఅప్ రాలేదు ఇంకా. అలాగే మిగతా మళ్ళీ వేసవి సెలవులు కూడా మాకు ఇవ్వాలి, మే నెల సెలవులు ఇవ్వాలని చెప్పేసి మాకు ఒక డిమాండ్ ఉంది. అలాగే పోషకాహారం అందించే అంగన్వాడీలకి, తర్వాత పోషణ విద్యను అందించి శిశువుల ఆరోగ్యం కాపాడే అంగన్వాడీలు, పిల్లల పోషణ స్థాయిని పెంచి తర్వాత పిల్లల శారీరక మానసిక ఎదుగుదల, ప్రీ స్కూల్ విద్య, ఇలాగ అన్ని కార్యక్రమాలు మేము అక్కడ పిల్లలకు అందిస్తూ ఉండి ఇంత శ్రమ చేస్తూ ఉంటే మాకు కనీస వేతనం ఇవ్వకోకుండా రకరకాల యాప్లు పెట్టేసి, కర్మయోగులని, దీక్షా యాప్లని ఇవన్నీ కూడా పెట్టేసి మాకు మానసికంగా మమ్మల్ని ఇబ్బంది కలిగిస్తా ఉన్నారు. ఎంత మాకు కష్టం కలిగినా కూడా మేము ఈ కార్యక్రమాలను దిగ్విజయంగా పూర్తి చేస్తూ ఉన్నాము. అయినా కూడా మా యందు ఒక చూపు చూడుకోకుండా మమ్మల్ని అధపదాలను తొక్కేసే విధంగా చూస్తా ఉన్నారు. అసలు ఏమీ మాట్లాడలేదు. మా జీతాలు కనీస వేతనాలు పెంచాలి, ఇదే మాకు ప్రత్యేకమైన డిమాండ్. తర్వాత సంతమాలూరు ప్రాజెక్టు కింద 134 సెంటర్స్ ఉన్నాయి. 2 మండలాలు బల్లికొరవ, సంతమాలూరు 2 మండలాలు ఉన్నాయి. దీనిలో 134 సెంటర్స్ అంగన్వాడీ టీచర్స్ ఆయాలు అందరం కూడా ఈ రిలే నిరాహార దీక్షల్లో పాల్గొంటున్నాము. మేము ప్రత్యేకంగా విన్నవించేదంటే మా కనీస వేతనం అమలు చేయాలి. ఇది ప్రత్యేకమైన మా డిమాండ్.
ఈ డిమాండ్ ని మాకు నెరవేర్చేంత వరకు మేము ఎంత దూరమైనా సరే పోరాటానికి సిద్ధమయ్యి ఈ రోజు ఈ రిలే నిరాహార దీక్షల్ని స్టార్ట్ చేశాము. ఇది కంటిన్యూషన్ అవుతా ఉంది. ఇది గవర్నమెంట్ మా ప్రభుత్వం వారు మా యందు స్పందించి సరైన సమాధానం చెప్పేంత వరకు కూడా సాగుతూనే ఉంటుందని చెప్పేసి విన్నవించుకుంటున్నాము. అమలు చేయాలి సంక్షేమ పథకాలను, వర్ధిల్లాలి అంగన్వాడీ హెల్పర్స్ అండ్ యూనియన్, వర్ధిల్లాలి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, పరిష్కరించాలి అంగన్వాడీ సమస్యలు వెంటనే, పరిష్కరించాలి అంగన్వాడీ సమస్యలు వెంటనే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.